మోసగించాలని వచ్చిన దాన్నైనా కన్న కూతురుగా విశ్వసించారు. మీ మాతృ ప్రేమతో నాలో మానవత్వాన్ని రేకెత్తించారు. ఇక నేను మిమ్మల్ని మోసగించలేను. మీ ఎదుట పడి కృతజ్ఞత చెప్పుకునే ధైర్యం లేక దొంగగా వచ్చిందాన్ని దొంగచాటుగానే వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి. రాధా, ఏమిటమ్మా ఇది? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి, ఎలా వచ్చానో అలాగే వెళ్తున్నాను. రాధా, నేను ఉండాల్సిన చోటికి, నా ఇంటికి వెళుతున్నాను. రాధా, నన్ను ఎందుకమ్మా ఇలా చిత్రవధ చేస్తున్నావు? అమ్మా, మిమ్మల్ని కాదు, నన్ను నేనే చిత్రవధ చేసుకుంటున్నాను. అనుక్షణం మిమ్మల్ని వంచిస్తూ, ఆత్మవంచన చేసుకుంటూ, బ్రతకలేక, ఉండలేక, వెళ్ళలేక నరకయాతన పడుతున్నాను. నిజం చెప్పినా నమ్మే స్థితిలో మీరు లేరు. అబద్ధంలో నేను బ్రతకలేను. ఇక నా వల్ల కాదు. మీరు నమ్మినా నమ్మకున్నా చివరిసారి నిజం చెప్తున్నాను. నేను మీ బిడ్డని కాదు, నా తల్లి కాదు, ఇది నా ఇల్లు కాదు. నన్ను వెళ్ళనివ్వండి. వెళ్తావమ్మా, వెళ్తావా? ఇది నీ ఇల్లు కాదు, నేను నీ తల్లిని కాదు. చూడమ్మా, నా కళ్ళలోకి చూడు. చిన్నతన సంగతులు నీకు జ్ఞాపకం లేకపోవచ్చు, కానీ ఆ జ్ఞాపకాలన్నీ నా కళ్ళల్లో ఇంకా అలాగే ఉన్నాయి. ఇదిగో ఈ గుండె మీద పడుకుని చూడు. 2 ఏళ్లు నిన్ను హత్తుకున్న గుండె ఇది, 18 ఏళ్లు నిన్ను దాటుకున్న గుండె ఇది. ఈ గుండె మీద తలపెట్టి పడుకుంటే గానీ నీకు నిద్ర పట్టేది కాదు. ఆ వెచ్చతనం ఇంకా అలాగే ఉంది. ఒక్కసారి ఈ గుండె మీద ఆడుకుని చూడమ్మా, అంతా గుర్తుకొస్తుంది. ఈ ఇంట్లో ప్రతి అంగుళం నీ చిన్నతనం ఆటలు, అల్లర్లు కథలుగా చెప్తాయి. నువ్వు తుమ్మినా దగ్గినా నా పంచ ప్రాణాలు ఎగిరిపోయేది. డాక్టర్లందరూ ఇంట్లోనే ఉండేవారు. లోకం నన్ను చూసి నవ్వేది. నువ్వు వెళ్ళిన తర్వాత 1 ఏడు కాదు, 2 ఏళ్ళు కాదు, 16 ఏళ్ళు. నా రాధ వస్తుంది, నా కన్న తల్లి వస్తుంది, నా బిడ్డను నేను గుర్తుపడతాను అని మొండిగా వాదించేదాన్ని. నా గుడ్డి నమ్మకాన్ని చూసి అందరూ నన్ను పిచ్చి అనేవాళ్ళు. నా నమ్మకం నిజమైంది, వచ్చావు. కానీ ఈనాడు నువ్వు నా బిడ్డవు కాదని వెళ్తారంటున్నావు. వెళ్ళు, వెళ్ళి వాళ్ళ మాట నిజం చెయ్యి. నిజంగా నేను పిచ్చిదాన్నని రుజువు చెయ్యి. తల్లెవరు, కూతురెవరు, ఎవరికి ఎవరు? తల్లి, కూతురు, మాతృ ప్రేమ పిచ్చి, అంత పిచ్చి. హలో అయ్యా, మేనేజర్ గారా? ఏమిటి సాంబయ్య, అమ్మగారు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారా? అమ్మాయి గారు ఏమన్నారు? మీ కూతుర్ని కాదు వెళ్ళిపోతానన్నారా? ఏం భయం లేదు, ఇప్పుడే నేను డాక్టర్ని తీసుకొస్తున్నాను. ఏమిటమ్మా, ఏమిటమ్మా ఈ నవ్వు? ఈ నవ్వా? నన్ను చూసి నేనే నవ్వుకుంటున్నాను. నువ్వు వెళ్ళినప్పటి నుంచి వచ్చేదాకా ఏడ్చాను. రాత్రింబగళ్ళు ఏకధారగా కన్నీరు మున్నీరుగా ఏడ్చాను. వచ్చావు, వచ్చి ఏం చేశావు? నేను నీ కూతుర్ని కాను, నువ్వు నా తల్లివి కావు అనేసావు. నవ్వకేం చేయమంటావు? రేపు ఈ సంగతి తెలిసి లోకమంతా నన్ను చూసి నవ్వుతుంది. నవ్వని, నాకేం భయమా? నవ్వుకొని, నన్ను నవ్వుకొని. అమ్మా, అమ్మగారు. ఓ డాక్టర్ గారు, ప్రేమ పిచ్చి ఒకటన్నారు. ఆ ప్రేమే పిచ్చి ప్రేమైనప్పుడు దాన్ని ఏమంటారు? అదే అదే నా దమ్ము. కాకుంటే ఎప్పుడో తప్పిపోయిన బిడ్డ కోసం
ఎన్నేళ్ళు ఎదురు చూస్తానా? ఎవరో వస్తే దాన్ని నా బిడ్డని నమ్ముతారా? పిచ్చి పిచ్చి ప్రేమ. డాక్టర్ గారు, నాకేదో అనుమానంగా ఉంది. అమ్మగారికి పూర్తిగా పిచ్చి పట్టిందని అనలేం, కానీ ఏ క్షణానైనా ఆ దశ రావచ్చు. ఈ పరిస్థితుల్లోనే ఆస్తిపాస్తుల విషయం బందోబస్తు చేసి రాతకోతలు ముగిస్తే మంచివనుకుంటాను. మీరేమంటారు? రైట్. అయితే లాయర్ని పిలిపిద్దాం. ఈ కాగితాల్లో కాస్త సంతకం చేయండి. ఏమిటా కాగితాలు? ఏమీ లేదమ్మా, ఆస్తి అంతా అమ్మాయి గారి పేరు మీద రాస్తూ. అమ్మాయి గారు? ఎవరా అమ్మాయి? నాకే అమ్మాయి లేదు, నేనెవరికి రాను. అమ్మాయి గారు ఏదో తెలిసి తెలియకనంత మాత్రాన ఆమె మీ కూతురు కాకపోదు, మీరు ఆమెకు తల్లి కాకపోదు. ఈ పత్రం అంతా రూట్ చేస్తుంది, చట్టబద్ధం అవుతుంది. భగవంతం గారు, ఏమిటి అన్యాయం? డాక్టర్ గారు, అమ్మాయిని అలా తీసుకెళ్లి విషయం చెప్పండి. రండి. చెప్పండి. నేను చెప్తేనే ఒప్పుకోలేదే, నా కూతురు కాదన్నదే. మీరు చెప్తే అవునంటుందా? చెప్పండి. పిచ్చా? అమ్మగారికి పిచ్చా అని కాదమ్మా, కానీ అనుమానంగా ఉన్నప్పుడు జాగ్రత్త పడటం. సరే, పెట్టను. నేను సంతకం పెట్టను. నా ఆస్తి ఎవరికి ఇవ్వను. అమ్మా, సంతకం పెట్టమ్మా. పెట్టను. ఆస్తి నాకివ్వటం ఇష్టం లేదా? నీకా? నువ్వెవరు? నీ కూతుర్ని. నిజంగానా? నిజం ఇప్పటికైనా ఒప్పుకున్నావా? నువ్వు నా రాజవేగా. నీకు ఆస్తి కావాలా? తీసుకోమ్మా. నీకాక ఇంకెవరికి ఇస్తానమ్మా? ఏది, ఇంకొక్కసారి నువ్వు నా కూతురువేనని చెప్పు, నువ్వు నా రాజువేనని చెప్పు. చెప్పమ్మా. నేను మీ కూతురునేనమ్మా. నేను మీ రాజునే. అవును. లాయర్ గారు, కాగితాలు ఇవ్వండి. ఆస్తే కాదు, నేను నా ప్రాణం అంతా రాజుదే. నాకెందుకు అమ్మాయి గారికి ఇవ్వండి. రాధా, ఆస్తిని కాపాడారు లాయర్ గారు, అమ్మగారిని కాపాడాల్సింది డాక్టర్ గారు. ఈ రాత్రికి జాగ్రత్తగా చూసుకొని పొద్దున్నే వస్తాను. పరిస్థితిని బట్టి చూద్దాం. చెప్తాం. ఇక నేను చాలా తీసుకుంటాను. భగవంతం గారు, ఇదంతా మీరు ఎందుకు చేశారో నాకు బాగా తెలుసు. తెలిస్తే మంచిదే. ఇప్పుడు ఈ ఆస్తి అధికారం నా చేతుల్లో ఉన్నాయి. ఎవరు కాదంటారు? నేను మిమ్మల్ని డిస్మిస్ చేస్తున్నాను. అవును. నేను నిన్ను నా కోడలుగా చేసుకుంటున్నాను. ఏమిటి? అవును. భగవంతం గారు, అరికి ప్రయోజనం లేదు. నువ్వు ఇలా ఎదురు తిరుగుతావని తెలుసు. తెలిసే అన్ని ఏర్పాట్లు బందోబస్తు చేసే ఉంచాను. పారిపోవడానికి ప్రయత్నించావా? ప్రాణాంతకం. జాగ్రత్త. Choice of 24 students to MBBS course invalid. చదువుల్లో కూడా రాజకీయాలు ప్రవేశించారు బాబు. ఏమిటి భగవంతం ఎలా వచ్చావు? అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి. ఏమిటి భగవంతం, మా అమ్మాయి అదృష్టవంతురాలు. మెళ్ళో ఉరితాడు పడకుండా తప్పించుకుంది. నువ్వెవడో రాజన్నవే, వాడు అప్రయోజకుడు, దుర్మార్గుడు, మోసగాడు. అసలు ఎవడయ్యా ఈ రాజు? అంత విచారించాను. వాడి బండారం అంతా నాకు తెలిసిపోయిందని ఏం ప్లాన్ చేశాడో తెలుసా? అమ్మాయి కమ్మటి కబురు చెప్పి తీసుకెళ్లి గుళ్ళో తాడి కట్టాలని చూశాడు. నేనా తప్పు తిన్నవాడిని. వాడి ప్లాన్ కనిపెట్టేసి సరిగ్గా సమయానికి వెళ్ళి తాళి కట్టక ముందే తప్పించి తీసుకొచ్చేసాను. తప్పించడం కాదు, వాడి అంతు తెలుసుకుంటాను. అసలు వీడెవడు? వీడి అబ్బా అమ్మాయి ఎవరు? ఆ వెధవల అడ్రస్ చెప్పు, వెళ్ళి కీడు తొలగించి వస్తాను. తొందరపడి బ్రదర్, ఎప్పుడు ఏం చేయాలో చెప్తాను. నేను చెప్తానుగా. పాపం అమ్మాయిని అట్టి కేకలేయద్దు, నిదానంగా అన్ని సర్దుకుంటాయి. నేను వెళ్ళానా? వ్యవహారం చాలా దూరం ముదిరింది. కాళ్ళు చేతులు కట్టి పారేస్తాను. సిగ్గు లేక ఏడుపు కూడా.
స్వామి నీకు ఒక్క కొబ్బరికాయ కాదు 100 కొబ్బరికాయలు కొడతాను. అమ్మాయి గారిని అమ్మగారిని ఆ భగవంతుడు చుండి కాపాడు. అమ్మాయి గారికి ఆ బలవంత పెళ్లి తప్పించు స్వామి. గోపి, సాంబయ్య, గోపి.